రాజాసాబ్ మూవీ రివ్యూ. ఇది హారర్ కామెడీ అంటే ఎస్, ఇట్స్ హారర్ ఫిలిం. భయపడాలి, ఈ సినిమా చూసి మీరు భయపడాలి, అలానే తీశారు. సో అట్లీస్ట్ ట్రూ టు జానరా అనొచ్చా మనం. సరే అది పక్కన పెడదాం. కామెడీ, ఎస్ ఇట్స్ అ కామెడీ ఫిలిం. మనం ఈ సినిమా చూసి బయటకు వచ్చి మన మొహాలు మొనే చూసుకొని ఏం సినిమారా అనుకోవాలన్నమాట. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద హారర్ కామెడీ. దీనికి అన్నిటికన్నా దాని కామెడీ అంటే తెలుసా, $25 బేస్ టికెట్ $25. అదే డీబాక్స్ ఐమాక్స్ అంటే $38 పెట్టి ఈ సినిమాలో 3 గంటలు చూస్తే సావే పోతారు, మొత్తం పోతారు. పోనీ సినిమాలో ఏమన్నా కొంచెమన్నా ఉందా అంటే లోపలేం లేదు, డొల్లా. హలో గైస్, వెల్కమ్ టు భారత్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే ఇవన్నీ ఫాస్ట్గా వద్దు, నాకు ఫ్లోలో వెళ్ళిపోవాలన్నది ఈ వీడియోకి. సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీకు వీడియో నచ్చితే ఇంక మొదలు పెడదాం. ఇంటర్నేషనల్ సినిమాలు వస్తున్నాయి, స్క్రిప్ట్ కూడా కొంచెం రాసుకున్న పాయింట్స్ కోసం, కానీ ఇలాంటి ఫ్లోకి అవసరం లేదు. ఇంటర్నేషనల్ సినిమాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ షోలు ఉన్నాయి. నిన్న మొన్న అన్ని చూస్తూ ఉన్నాం. అరే వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, ఎటెటో పోతున్నారు, మనం ఏందిరా ఏడు ఉంటున్నాం మనం. దిస్ ఈజ్ నాట్ ఈవెన్ జోక్లా ఉండొచ్చు, కానీ కొంచెం సీరియస్గా కూడా ఆలోచించండి. అరే నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు వచ్చిందండి చంద్రముఖి. అదే అటు తిప్పి అదే రొట్ట కామెడీ, అదే ఇది తీసుకొచ్చి నాకు టైమింగ్ కొంచెం వర్కౌట్ అవ్వలేదు, కానీ లేకపోతే నాకు స్కూల్ పోయి కిడ్ ఉండేవాడేమో. ఇప్పటికి అదేనా, వాట్ ఇస్ దిస్? అవన్నీ గ్రాఫిక్స్ రా. పోనీ ట్రై చేశారు, అరే బడ్జెట్ లేదు, ఏదో కన్సర్న్స్ ఉన్నాయి, చాలా కష్టపడ్డారు, ఒక ఆనెస్ట్గా తీశారు అంటే ఎంతో కొంత ఓకే సర్లే అన్నట్టు ఏదో కొంచెం అనిపిస్తుంది. ఏందిరా ఇది, వందల కోట్లు తీసుకుంటారు, పెద్ద పెద్ద హీరోలు పెడతారు, హీరోయిన్లు అంట, 3 హీరోయిన్లు అంట, తమన్ గారు, టెక్నీషియన్స్, విఎఫ్ఎక్స్ ఏదో అంటారు. స్టఫ్ ఏదిరా, దేని చుట్టూ చేస్తున్నారా ఇదంతా అంటే దట్స్ ఆల్ మ్యాన్ అంటారు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ సెట్ అండి. నేను చెప్తున్నా కదా, ఈ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ పేరు వినగానే నాకు ఫస్ట్ వెలిగిద్ది అనమాట. సెట్ పీసులు ఉంటాయి, సెట్ అని. దే విల్ నాట్ డిసప్పాయింట్, దే విల్ నెవర్ డిసప్పాయింట్. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, నేను ఇప్పుడు ఇది చెప్పాక ఇది మీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా, ఇది సెట్ అంటున్నాడు ఏంటి అని. ఈ ప్రొడక్షన్ హౌస్ వచ్చిన సినిమాలు కొన్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే అది కాస్ట్ కటింగ్గా, ఎవరైనా క్రియేటివ్గా ఇది ఎన్ఫోర్స్ చేస్తానో నాకు తెలియదు, కానీ అసలు దాన్ని ఏమంటారు, రామోజీ ఫిలిం సిటీలో ఉంటాయండి హీరో ఇల్లు కానీ, హైదరాబాద్ సిటీ అంటారు. అసలు నిధి అగర్వాల్ గారు ఇంట్రో షాట్ అయితే అదైతే అసలు యాడ్స్లో కూడా ఇంకా బెటర్ సెట్ పీసెస్ ఉంటాయండి. ఆ హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంటే హీరో ఆటో తిప్పేదో వస్తాడు, ఒరే రామోజీ ఫిలిం సిటీరా ఇది అది ఆడిని పక్క గల్లీనే ఉంటుంది, ఆడ కలిపి సినిమా మొత్తం తీసేసిర్రా, మళ్ళీ ఒక మహల్లో సినిమా సెట్ లాగా వేస్తారు. నాకు మొత్తం ఆర్టిఫిషియల్ అనిపించిందండి. ఆర్గానిక్గా ఉండాలి. ఇప్పుడు దురంధర్ సినిమా, మళ్ళీ దురంధర్కి వెళ్ళిపోతుంది రీసెంట్గా. అరే వాడు ఏదో వేరే దేశంకి వెళ్ళి సెట్ వేసి పాకిస్తాన్ నమ్మించాడు, నాకు డౌట్ కూడా రాలేదు. ఆ టైప్లో తీశారు. ఇండియాలో ఎక్కడ తీసుంటారు అబ్బా, ఏంది భలే ఉందని. ఇప్పుడు నాది బడ్జెట్ ఇది, ఈ సినిమా ఆ సినిమా నాకు తెలియదు, కానీ ఈ సినిమా అలా తీసుంటే ఎన్ని వేల కోట్లు వచ్చాయో, అంటే కరెక్ట్గా తీసుంటే. బట్ మారుతి గారితో కొంచెం కష్టం. అసలు మారుతి గారు ఎలా కన్విన్స్ చేశారో నాకు అర్థం కావట్లా. అసలు పాత సినిమాలు ఏంటి, ఈ సినిమా ఏంటి, హౌ మ్యాన్, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎంత అన్యాయంగా ఉంటాయి అంటే రైటింగ్ అసలు మారుతి గారిది. అమ్మమ్మమ్మ 3 హీరోయిన్స్ అంట. అసలు ఎందుకున్నారండి, అసలు హీరోయిన్స్ ఎందుకున్నారు ఈ సినిమాలో? 3 హీరోయిన్లు పెట్టారు, స్టోరీలోకి సంబంధం ఉందా? పోనీ తీసుకొచ్చారు 3 హీరోయిన్లు పెట్టాలి అంతే, ఫిక్స్ అనుకోండి, పెట్టండి, ప్రాపర్గా ఆర్గానిక్ ఇన్వాల్వ్ చేయండి. ఎంత అన్యాయం ఉంటుందంటే అండి, హీరోయిన్ 1 15 లక్షలు అప్పు, హీరోయిన్ 2 3 లక్షలు మోసం, హీరోయిన్ 3 కోటి రూపాయలు ఇస్తా, అందరూ డబ్బు చుట్టే. అంటే అదే సింప్లెస్ట్ లింక్ అండి. నా దగ్గర అప్పు తీసుకున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో పక్కట వస్తా, పక్కకే ఉంటా అంట. అబ్బాబాబాబా, ఫస్ట్ క్లాస్ రైటింగ్ ఇది. ఇవ్వండి ఫస్ట్ క్లాస్ అవార్డు, మెట్రికులేషన్ అవార్డు సంథింగ్. ఏందండి ఇది? ఒకరికన్నా ఏదో అనుకోవచ్చు, 3 హీరోయిన్లకి అరౌండ్ మనీ, అరౌండ్ ఇది పక్కన ఉండాలి ఇప్పుడు అంతే. ఇది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టమైన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రభాస్ గారు ఈజ్ నాట్ ఇన్ ద డార్లింగ్ జోన్. ఒకసారి మీరు ఇప్పుడు ఈ సినిమా చూశారు కదా, ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ వెళ్ళి ఒకసారి డార్లింగ్ సినిమా చూడండి, మిర్చి సినిమా చూడండి, వేరే సినిమాలు చూసి మళ్ళీ ఈ సినిమాకి రండి. ఇంకా ఏంటంటే ఏదో కాన్సలేషన్ ప్రైజ్గా ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్ అంటారు, కానీ నో, ఐఎమ్ సారీ, హీ కెన్ నెవర్ బీ బ్యాక్ అండి. అలానే ఉన్నారు. యాక్టింగ్ కూడా కొంచెం అక్కడక్కడ తేడా కొట్టింది, ఎమోషనల్ సీక్వెన్సెస్ పడినాయి, కానీ నా కామెడీ సీక్వెన్సెస్ కానీ, మళ్ళీ చెప్తున్నా, ఇది ఎవరు హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ నాకు తెలీదు. అరే ఇప్పుడు హెయిర్ ప్యాచ్ అయినా హెయిర్ అయినా న్యాచురల్గా ఉండాలి అంటే ఇలా గీసినట్టు ఉండకూడదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మళ్ళీ క్లోజప్ షాట్లు పెట్టి చూపిస్తారు. ఆ గడ్డం కూడా అంతే, ఆ గడ్డం షేప్ చేయడం కూడా ఎంత అన్యాచురల్గా చేస్తారా అయ్యా. 100 కోట్లు రా సినిమా. కొంచెం మనకు సాహోలో ఇలానే అనిపించింది. తర్వాత మళ్ళీ కల్కిలో అంతేం అనిపించలా, సలార్లో కూడా పర్లేదు ఓ విధంగా, కానీ ఈ సినిమా మాత్రం అసలు చాలా చాలా దారుణం ఉంది. అది మేకప్ డివిజనా, హెయిర్ డివిజనా, ఏ డివిజన్ అన్న తెలియదు, కానీ సో ఓవరాల్గా అయితే అది పలకట్లేదండి. నాకెందుకో చాలా యాక్టివ్గా ట్రై చేశారు, కానీ చాలా అనీజీగానే అనిపించింది ఆయన చేస్తుంటే. అది కావాలనో కాదో తెలియదు, కానీ
సినిమాలో చాలా అంటే చాలా ట్రోల్ మెటీరియల్ ఉంటుంది. అది కనుక ఓటీటీకి వచ్చిందంటే మాత్రం మామూలుగా రావండి ట్రోల్స్. ఆ టైప్లో ఉంటాయి కొన్ని షార్ట్స్, సీక్వెన్సెస్. స్పెషల్లీ అది చెప్తున్నా కదండి, సిన్సియారిటీ అన్నీ పక్కన పెట్టండి. అంటే మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక డాన్స్ చేస్తున్నాడు, డూప్ ఒకటి డాన్స్ చేస్తున్నాడు, డూప్ ఒకటి ఫైట్ చేస్తున్నాడు, దాని మీద ప్రభాస్ ఫేస్ పెడుతున్నారు మీరు. అది లిటరల్లీ స్పూఫ్ కామెడీ టైప్లో ఉందండి ఆ ఫేస్ పెట్టడం. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు చేత డాన్స్ చేపిస్తూ ఫేస్ పెడతారు, అలా అలా ఉంటుంది ఇందులో. ఒరే ఇది బయటకు వస్తే ఏందిరా మీరు కావాలని చేస్తున్నారా నాకు అర్థం కావట్లా. అసలు ఆ పీస్ కూడా అవసరం లేదు, రాజాసాబ్ టైటిల్ సాంగ్లో వస్తుంది, కట్ చేసి పాడదొబ్బొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ అంతే, ఫైట్ సీక్వెన్స్ అంతే, ఎటు నుంచి ఎట్టో ఎగురుతారు, ఏదేదో కొడతారు, ఏదేదో అవుతుంది. అసలు కొంచెం ధ్యాసతో తీసారా, అసలు సిన్సియారిటీతో తీసారా, అరే మంచి సినిమా తీద్దాం చేద్దాం అని తీసారా? నథింగ్. ఎంత ఫ్లఫ్ రా, సినిమా మొత్తం ఫ్లఫే. ఏదో అక్కడక్కడ ఏదో ఉంది, ఏదో మిస్టరీ ఎలిమెంట్ వస్తుంది, రాబోతుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, 300 ఎపిసోడ్ల తర్వాత వస్తుంది అన్నట్టు సీరియల్ సాగదీస్తారు. గంటన్నరలో తీసిదొబ్బొచ్చు నన్ను అడిగితే ఈ సినిమా. చాలా ఇంట్రెస్టింగ్. అది ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ షిట్. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉందండి, కొంచెం కొత్తగా ట్రై చేశారు ఆ విషయంలో. సైకలాజికల్ టైప్లో ఒకటి ట్రై చేశారు, ఒక బిట్, అది బాగుంది. దాని మీద మీరు ఫోకస్ చేసి వేరే హీరోలను పెట్టుకొని తీసుకుంటే అయిపోయేది. మీరు స్టార్ హీరోలను తీసుకురావాలి, 3 హీరోలు కావాలి, 100 కోట్ల బడ్జెట్ కావాలి, మొత్తం పెంట చేయాలి. అండ్ ప్రభాస్ గారిని మళ్ళీ ఎందుకంటానంటే ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చండి. ఇప్పుడు వన్ బోలా శంకర్ ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు కూడా వస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫిల్మ్ అని. కానీ ఈ సినిమా ఆదిపురుష్ చేశారు, మళ్ళీ ఇది. సో యూ కెనాట్ ఏదో తెలియక చేశారు, మొమాటం కొద్ది చేశారు, ఏదో కవర్ డ్రైవ్ వేస్తారు. కానీ సారీ అండి, వెరీ బ్యాడ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అసలు. ఇట్స్ ఓకే. ఇంకా ప్రభాస్ గారి నుంచి పక్కన పెడితే వీటీవీ గణేష్ గారు ఉంటారు, గులాబ్ జాములు గలగలలాడిపోయిన ఆయన పేరు మర్చిపోయాను, సో ఆయన ఉంటారు. కమెడియన్స్ ఏదో పెట్టారండి, కామెడీ ఉందంటే లేదు. అంటే కమెడియన్స్ పెడితే కామెడీ వస్తుంది ఆటోమేటిక్గా, నాకు అర్థం కావట్లేదు, రాయాలి కదా. ఇది కూడా అదే అండి, ఆ ప్రేమ కథా చిత్రం సేమ్ అదే జోన్లో తీశారు. ప్రతి ఒక్కరికి జంప్ స్కేర్ వేయాలి, తర్వాత భయపడిపోయాం. ఎంత అన్యాయం ఉంటుందంటే అంటే చెప్తున్నాను, లిటరల్లీ దయ్యం ఏదో వచ్చింది అది అని భయపడతారు. నెక్స్ట్ సెకండే మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి రొమాన్స్ చేస్తారు. ఆ హీరోయిన్ ఏదో ఎక్కడ పోయిందంటే, హీరోయిన్ ఏమో మంచిగా తడిచినట్టు ఏదో ఉండి కూర్చొని నాకు చలి పుడుతుందని ఏదో అంటే, హీరోయిన్ మళ్ళీ ఏదో అంటాడు. ఈ సాంగులు కూడా ఎట్లుంటాయంటే అండి ఈ సినిమాలో, ఎటు నుంచి ఎటో టాంజెంట్ లాగా వెళ్ళిపోతాయి. కానీ సాంగ్స్, హీరో ఎంట్రీ సాంగ్ అసలు సంబంధం లేకుండా ఎటో కట్ ఓకే రాజాసాబ్ అని చెప్పి సాంగ్ వేసుకుంటారు. దాని తర్వాత హీరోయిన్ చూసినప్పుడు సాంగ్, లవ్లో పడ్డప్పుడు ఇంకోసారి సాంగ్, మళ్ళీ ఇంకో హీరోయిన్తో సాంగ్, మళ్ళీ ముగ్గురు హీరోయిన్లు ఒకేసారి కలవాలి. మళ్ళీ ఏంటంటే చిన్నదో వైపు పెద్దదో వైపు మనం పెట్టాలి, అంతే పెట్టాలని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు మెంటల్గా. మళ్ళీ మెంటల్గా కాలని చేస్తారు, అవసరమే లేదండి. ఆ థర్డ్ హీరోయిన్ కూడా వస్తుంది, వచ్చి ఓ మీరా ముగ్గురికి నువ్వే కావాలి అని చెప్పి సాంగ్ వేసుకుంటారంట. అరే హారర్ కామెడీలా, అది కూడా సెకండ్ హాఫ్ ఎండింగ్కి వచ్చినప్పుడు వస్తుందండి. ఏం చెప్తామండి, ఎవరు సీరియస్గా ఉన్నారు చెప్పండి. నెక్స్ట్ ప్లాట్ అసలు కదలదండి, ఒకటి పెట్టుకున్నారు అది కదలదు అంతే. అంటే హీరో గాడిని ఎందుకు తెచ్చి పెట్టుకున్నారు ఇక్కడ? నన్ను నిద్రపోయి ఉంటే నువ్వు సినిమాలో మోస్ట్ లైక్లీ తెలియకుండా, బట్ ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కింద రండి. హీరోని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? సో బేసిక్గా ఒక లాజిక్ ఉంటుందండి, ఆ లాజిక్కి హీరోకి సంబంధం లేదు. ఆ లాజిక్ ఎలా అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ హీరోతో సంబంధం లేకుండా చేస్తారు. అది పక్కన పెడితే క్లైమాక్స్లో కూడా నాకు ఎందుకు ఆ నానమ్మ ఎమోషన్ అది పండొచ్చు, క్లైమాక్స్లో పండొచ్చు, కానీ నానమ్మకి హీరోకి ఒక ఎమోషన్ ఉంటుంది. సినిమా మొత్తం ఎమోషన్ ఏంట్రా అంటే ఫోన్ చేస్తారు, అదే చెప్తారు, అరే ఏదో అయిందంటరా, హలో అరే బాగానే ఉన్నావా, ఒరే సినిమా మొత్తం అదే ఉంటుందండి. వాళ్ళ ఎమోషన్ నాకు వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఈ ఎమోషన్ ఏమో వర్కౌట్ అవుతుంది అని చెప్పి డివోషన్ యాంగిల్ తెచ్చేస్తారు. చెప్తారు కదా ఈ మధ్య ఒక ట్రెండ్ అవుతుంది అని, ఇక్కడ అంతే డివోషనల్ యాంగిల్ కొంతమందికి నచ్చవచ్చు. నాకైతే ఓకే, నాట్ టు బ్యాడ్. అంటే గ్రాఫిక్స్ అక్కడ బాగుంది, ఈ గ్రాఫిక్స్ కూడా అర్థం కావట్లేదండి. కొన్ని చోట్ల ఎంత బాగుందిరా ఇది అనిపిస్తుంది, కొన్ని చోట్ల ఏంట్రా ఇది అన్నట్టు ఉంటుంది. అంటే ఏంటి ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ టాస్ వేస్తున్నారా? టాస్ వేసి హెడ్స్ పడితే బాగా చేద్దాం, లేదా బాగా డబ్బులు ఇద్దాం, టైల్స్ పడితే ఇంకా అంతే బిస్కెట్. సో ఇంకేం చెప్తామండి, ఇది కూడా ఇంకో ఖాతాలో వేసేసేయండి, ఎప్పటికీ రాని పార్ట్ 2 ఖాతాలో. ఇట్స్ ఓకే అండి. అంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో కొంతమందికి, విల్లా నెంబర్ 1 2 3 4 ట్రైన్ ఇన్ డెరాడూన్ అని చెప్పి మరి బయటకు వచ్చి చెప్తా ఉంటారు. ఐ వాంట్ దట్. వాళ్ళు ఏ బ్రాండ్ అవుతున్నారో నాకు ఆ బ్రాండ్ కావాలి. మొత్తానికి ఏంట్రా నీ రివ్యూ ఏంట్రా అంటే సావే అండి, సావే అంతే, ఇంకేం లేదు. ఇంకా 3 hours కూర్చొని మీరు ఇంకా వెళ్ళండి, ఒకసారి వెళ్ళండి మీరు. ఐ డేర్ యూ టు గో, యూ పే ద ప్రైస్, కమ్ బ్యాక్. ప్రైస్ అంటే డబ్బులు, యూ పే ద ప్రైస్, కమ్ బ్యాక్. అప్పుడు వచ్చి మాట్లాడుకుందాం. సినిమా మీరు చూసారా? అయితే కింద రండి, మీకే అనిపించింది అబ్బా సూపర్ బంపర్, మారుతి ఈజ్ ద నెక్స్ట్ ఫెరారీ అంటారా? ఫెరారీ F-150 సంథింగ్, ఓకే, అది ఫోర్డ్ F-150, ఓకే. నాకు మైండ్ దొబ్బింది. చూసినాను బాల్పిచ్ మీటింగ్స్, కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.